హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మానస్ సేవన్ విలేజ్కి స్వాగతం ఫ్రెండ్స్. ఇది పార్ట్ 2 అయితే వీడియో. నేను చెప్పాను కదా రెండో వీడియో కూడా అప్లోడ్ చేస్తానని. ఇదిగోండి మా అక్క వాళ్ళు, మా చెల్లి అయితే అన్నం తింటుంది, మా పాప కూడా పక్కన కూర్చుంది అనమాట. క్యాన్లో అయితే వాటర్ పోసుకొని పెట్టుకున్నారు, వాళ్ళు బేరానికి వెళ్తానికి రెడీ అవుతున్నారు అనమాట. ఇదిగోండి మా అక్క అయితే ముందుగా తడికి అయితే దండం పెట్టుకుంటుంది, బొమ్మల తడికి అయితే. ఎప్పుడు మా అక్క దండం పెట్టుకున్నాక తర్వాత తడికిని తీసుకుంటుంది. మేమైతే తడికి అంటాం, ఎందుకంటే తడికి కాబట్టి బొమ్మలు కట్టింది అది. ఇదిగోండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ కొట్టి వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ మీ. ఇదిగోండి మా అక్క అయితే ఇవాళ మా అక్క మా చెల్లి మాత్రమే వెళ్తున్నారు బేరానికి అయితే. ప్రతి ఆదివారం ఇంతే వెళ్తుంది మా అక్క ఇలా కట్టుకొని బొమ్మల్ని. చూడండి తడికి ఎన్ని బొమ్మలు ఉన్నాయో. ఆ బ్యాట్లు అవి అయితే కింద అలాగ ఉంటాయి, కొన్నిసార్లు అయితే దెబ్బ కూడా తగ్గుద్ది ఫ్రెండ్స్ అలా ఇలా తగిలినప్పుడు. ఇవన్నీ వచ్చేసి వాటర్ క్యాన్లో వాటర్ పోసుకున్నాను కదా, అదైతే వాటర్ పోసుకుంది క్యాన్లో. అవి అయితే నా సంచులు మాట. ఇదిగోండి ఇదైతే లంచ్ బ్యాగ్ మాట. అన్నం అయితే క్యారేజ్లో పెట్టేసుకొని బాక్స్లో ఇందులో అయితే పెట్టేసుకుంది మా చెల్లి. ఆ రెండు సంచులు ఎందుకంటే ఫ్రెండ్స్ కూరగాయలు తేవడానికి చెప్పంగా, కూరగాయలు కుప్పలు కూరగాయలు తెస్తామని దానికోసం సంచి పట్టుకున్నమాట. ఇదిగోండి ఉప్పు డబ్బా, మన గ్లాసు, ఇదైతే పచ్చడి డబ్బా, లంచ్ బాక్స్ ఇద్దరు కాబట్టి ఎక్స్ట్రా సంచి ఉంటే ఎందుకని మంచిది అని చెప్పి ఒక సంచి ఎక్స్ట్రా పెట్టుకుంది. ఇది తీసుకొని అయితే వెళ్తున్నారు ఇంకా మా అక్క మా చెల్లి. అలాగే స్టూల్ కూడా తీసుకెళ్తుంది ఫ్రెండ్స్. స్టూల్ ఎందుకంటే కూర్చోడానికి అన్నమాట. అక్కడ చాలా సేపు నిలబడాల్సి ఉంటుంది, కాలు నొప్పి వస్తాయని చెప్పి స్టూల్ అయితే తీసుకెళ్తున్నారు. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇక చూడండి మా పాప అయితే బరోగాన్ని పట్టుకుని ఆట ఆడుతుందన్నమాట. ఒక్కొక్కసారి అయితే వాళ్ళతో పాటు వెళ్ళిపోతూ ఉంటాడు, అదిగా వెళ్ళనివ్వకుండా ఆఫ్ చేస్తూ ఉంటుంది మా పాప అయితే. ఇదిగోండి రోడ్ అమ్మట వెళ్ళరన్నమాట. ఇలాగ ఇల్లోంచి ఇట్లా వెళ్తాం అయితేనే మనకి సెంటర్ చాలా దగ్గర కలిపేసిన చేప ప్రతి ఇలా వచ్చినాయి. వీటిని ఫ్రై చేశాక అక్క వీటిని ఫ్రై చేస్తావా, ముందు కూర వండుతావా? ఇది అదే ఎప్పుడు చేస్తా ఫ్రై చేస్తుంది అన్నదే, అది నాకు రావట్లే. అది ఈ అందరికి చేప ఫ్రై చేస్తున్నావు కాక ఇప్పుడు చేపల ఫ్రై చేస్తుంది. చేపల ఫ్రై చేస్తుంది కాబట్టి చేపల ఫ్రై ఒకటే చూపిస్తాను నేను ఫ్రై చేసేది. సరిపడగా ఫ్రైకి సరిపడగా అయితే నూనె అయితే పోసుకుంది మా అక్క. ఫ్రెండ్స్ ఇక్కడ ఉంది చేప ముక్కలు అయితే ఇంకా మసాలా అయితే కలిపేసుకుందిగా. ఇప్పుడైతే నూనె వేస్తుంది మా అక్క వేపుడు కోసం. ప్లీజ్ ఫ్రెండ్స్ మా వీడియో చూసిన వాళ్ళు కొద్దిగా లైక్ చేయండి, అలాగే వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియో అయితే షేర్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి ఇలాగైతే వేసేస్తుంది మా అక్క అయితే చేపల ముక్కల్ని. మేము చేపల కూర అంటే బేషన్లో గిన్నెలో అయితే మేము చేపలు ఫ్రై చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ మొత్తం వేసేస్తుంది మా అక్క అయితే. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా అక్క అయితే వాటి తిప్పుతుంది అన్నమాట. చక్కగా ఎగుతున్నాయి ఫ్రెండ్స్. అయితే మొత్తం తిప్పాక చూపిస్తా ఫ్రెండ్స్, ఎందుకంటే లేట్ పట్టింది కదా, వీడియోలో ఎంత ఎక్కువ అవుతుంది. నువ్వు వండుకున్న చేపల ఫ్రైయా? ముద్దు పెట్ట ప్రతిదానం ముద్దు అని పెట్టడమేనా? ముద్దు కాలిపోద్ది ఫ్రెండ్స్. మా చేపల ఫ్రై అయితే అయిపోయింది మంచిగా. అయితే కాకి ఆగు, కాలకు తిందు ఆగు. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మేమైతే ఇంకా చేపల కూర అయితే పెట్టాలి, ఇంకా అదొకటి పెడితే ఇంకా అయిపోద్ది వీడియో. ప్లీజ్ సపోర్ట్ మీ. అయ్యో మాట్లాడే నవ్వుతున్నావు. అయ్యో బాబోని చేపలు సరిగ్గా ఫ్రై అయింది కదా, ఎలా ఉంటుంది చెప్పు. ఎందుకంటే కాలుతుంది కాబట్టి తినలే. వచ్చిందా? ఓ అంత బాగుందా? డ్యాన్స్ చేయొద్దు, కూర్చో, కనబట్లే. ఓ పెద్దమ్మ చెప్తుంది ఫ్రెండ్స్ బాగుందని. వా సరే అక్క, నీ ఫ్రై బాగుందండి. చేపల ఫ్రై అయ్యే కాదు, చింతలు వెళ్ళడానికి చేస్తుంది ఫ్రెండ్స్. ఇంకా మా అక్క వాళ్ళు అయితే సంతలోకి వచ్చారన్నమాట. ఎదురుగా కనబడుతుంది అది చేపలది మార్కెట్ అన్నమాట. చేపలు అమ్ముతారు అక్కడ, ఏ రొయ్యలైనా ఏవైనా సరే దొరుకుతాయి. ఇది ఫ్రెండ్స్ సంత జరిగే ప్లేస్ మాత్రం ఇది మాట. అటు సీదా వెళ్ళిపోతే మనకి మెయిన్ రోడ్, బస్సులు కనపడితే మెయిన్ రోడ్ మాట. ఇదిగోండి ఇవైతే గోడౌన్స్ లాగా ఉంటాయి, ఇక్కడ ఆకుకూరలు కూరగాయలన్నీ అమ్ముతారు. ఇక మా అక్క అయితే ఢిల్లీగా కనపడుతుందిగా, బేరం ఏం లేదన్నమాట, అందుకే ఢిల్లీగా ఉంది. 3-4 అలాగా జనం బాగా ఎక్కువ ఉంటారు, అప్పుడు రద్దీగా ఉంటుంది, ఫుల్ రద్దీగా ఉంటుంది. మనం అటు ఇటు తిరగడం కూడా ఇబ్బంది ఉంటుంది.
ఇప్పుడైతే మా అక్క ఇటు సైడ్ ఆకుకూరలు పెడుతున్నారు అనమాట. అందుకే నేను నిలబడింది. ఎక్కువసేపు నిలబడుతూనే ఉంటుంది, తక్కువ సేపే కూర్చుంటుంది కుర్చీలో. ఇంకోండి ఇది వచ్చేసి మన మెయిన్ రోడ్ అని చెప్పాక ఆ రోడ్ మాట మా చెల్లి అయితే వీడియో తీసింది. ఇదిగోండి ఒకప్పుడైతే ఆ రోడ్డు వేయకముందు ఫ్రెండ్స్ కనపడుతుంది మీకు అవి. ఆ రోడ్ వేయకముందు ఇక్కడే బెల్ట్ షాపులు, ప్లాస్టిక్ సామాన్లు, బట్టల కొట్లు, కూరగాయలు, ఫ్రూట్స్ ఇలాగా వగేరా వగేరా షాప్స్ పెట్టేవాళ్ళు. అందులో మా షాప్ కూడా ఒకటి ఉండేది. కానీ మేము ఇప్పుడు పెట్టట్లేదు, ఎందుకంటే ఆ రోడ్ పోయడం వల్ల పెట్టడం కుదరదు. షాప్ అంటే ఓ పెద్ద షాప్ కాదండి, కింద పెట్టుకుని అమ్ముతారు కదా, మీకు తెలిసే ఉంటుంది. సేమ్ అలా మనం మీ షాప్ అని అంటున్నాం, దానే ఉన్నంతలోనే షాప్ అని పిలుస్తున్నాం ఫ్రెండ్స్. ఇవ్వండి ఇదంతా రద్దీగా, ఫుల్ రద్దీగా ఉంటుంది ఫ్రెండ్స్. అసలు అది పెట్టలేము. చెప్తున్నావు కదా, చెప్పు. అన్నం తిండాకైతే వచ్చేసారు. ఫుల్ ఎండ ఉంది ఫ్రెండ్స్, మధ్యాహ్నం అయింది కదా. ఇంటికి రాలేదు. చిన్న మాటలు ఎలాగున్నాయి కామెంట్ చేయండి ప్లీజ్. నచ్చింది ఫ్రెండ్స్. అక్కడ గోడానికి అన్నాం కదా, అక్కడికి వచ్చారన్నమాట అన్నం తినడానికి. బేరం లేదు, ఫుల్ ఎండ ఉంది. ఇంకా ఇక్కడే కాసేపు కూర్చొని చల్లబడ్డాకి వెళ్దామని వచ్చారు.